నమస్కారం మాధవి గారు, బాగున్నారా? నమస్కారం నమస్కారం, బాగున్నాను. లోపలికి వెళ్ళండి. హలో మాధవి గారు. నీలాంబరి గారు, పెళ్లి పెద్ద మీరే లేట్ గా వస్తే ఎలా అండి? అనుకోకుండా ఇంపార్టెంట్ వర్క్ పడింది మాధవి గారు, ఆగక తప్పలేదు. ఈలోగా ఇదిగో రామ్జీ వచ్చాడు, అందువల్ల ఇంకొంచెం లేట్ గా బయలుదేరాల్సి వచ్చింది. సడన్ గా ఏమైపోయారు రామ్జీ గారు? మీరు ఎటు వెళ్ళిపోయారో తెలియక, మీ ఫోన్ కలవక, మీ అక్క మేము ఎంత టెన్షన్ పడిపోయామో తెలుసా? అదో కథ. శ్రావ్య పెళ్లి కాదు కానీ కొత్త కొత్త మలుపులు, రకరకాల ట్విస్టులు జరుగుతున్నాయి. ఏమైందండి? రామ్జీ గారు కనపడకుండా పోవడానికి జ్యోతియే కారణమా? ఒక విధంగా అదే. అసలేమైందో లోపలికి వెళ్ళాక డీటెయిల్ గా చెప్తాను. అనుకున్నాను మీరు గోవాకి వెళ్ళి ఉంటాడు అనంటే ఏమో లేని సైలెంట్ అయిపోయాను గాని, ఎందుకో జ్యోతి వల్లే రామ్జీ గారు కనపడట్లేదని ఎక్కడూ నాకు సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది. మీరందరూ టెన్షన్ పడతారని తెలుసు గానీ నేనేమో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని సిచ్యువేషన్ లో ఉన్నాను. ఇంతకీ పెళ్లి కొడుకు వచ్చాడా? ఇంకా రాలేదు నీలాంబరి గారు. వస్తాడు. తప్పుగా అనుకోవద్దు కానీ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న ఈ టైంలో రాజు విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది. ఈ టైంలో బయటికి పంపకుండా ఉండాల్సింది కదా. లేదులేండి, రాజు వస్తాడు. మరి జ్యోతి సంగతి ఏంటి? అది కూడా ఒక పెద్ద కథ. అరే, నేను మిమ్మల్ని బయటే నిలబెట్టి మాట్లాడుతున్నాను. లోపలికి రండి, అక్కడ అన్ని వివరంగా మాట్లాడుకుందాం. సరే, పదండి. పదండి. రాజీవ్ ఇంకా ఇక్కడికి రాలేదు. ఫోన్ ఏమో బిజీ వస్తోంది. ఒకవేళ మళ్ళీ రాజీవ్ కొంప ముంచాడు కదా. హాయ్ శ్రావ్య. హాయ్ ఆంటీ. హలో రామ్జీ గారు. హలో శ్రావ్య, మొత్తానికి పట్టుబట్టి అనుకున్నది సాధించావు. మీ మాధవి అత్తయ్య జ్యోతి గురించి మొత్తం చెప్పింది. కంగ్రాచులేషన్స్. ఇక నీకు అడ్డు లేదు, కాంపిటీషన్ లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకో. నాతో ఛాలెంజ్ చేసి జ్యోతి గెలవడం ఇంపాసిబుల్ ఆంటీ. నువ్వు చాలా గ్రేట్ శ్రావ్య. ఎవరి తోడు లేకుండా ఒంటరి పోరాటం చేసి జ్యోతి మీద గెలిచావు. రాజుని సొంతం చేసుకోబోతున్నావు. మీ సెటర్ నాకు అర్థమైందా ఆంటీ? నేనేదో సరదాగా అన్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆంటీ, మీరు మాధవి అత్తయ్య సపోర్ట్ చేయకపోతే ఇది ఏది సాధ్యమయ్యేదే కాదు. ఇద్దరికి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట. అంతా ఓకే కానీ ఆంటీ, పూజకి టైం అవుతున్నా రాజీవ్ ఇంకా రాలేదు. అదే కొంచెం టెన్షన్గా ఉంది. మళ్ళీ స్టార్ట్ చేసావా? చూడు శ్రావ్య, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. రాజీవ్ని ఇక్కడికి పూజ స్టార్ట్ అయ్యే లోపల రప్పించే బాధ్యత నాది. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే అత్తయ్య. అవును, సోదం ఎక్కడ కనిపించట్లేదేంటి? అయ్యయ్యో, నేను మర్చిపోయానండి. సోదమ్మ చెప్పినట్టే అంతా జరుగుతుంది. ఈ హడావిడిలో పడి తను రాలేదు అన్న విషయాన్ని నేను గమనించుకోలేదు. పెళ్లిలో సోదమ్మ లేకపోతే ఎలా అండి? పిలిపించండి. ఇప్పుడే పిలిపిస్తాను. రంజిత్ చెప్పిన లొకేషన్ ఇదే. ఫోన్ ఇక్కడే ఉందంటే జ్యోతి ఇక్కడే కనిపిస్తుంది. జ్యోతి, ఫోన్ లిఫ్ట్ చేయి జ్యోతి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు.
జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? లిఫ్ట్ చేయి. జ్యోతి చుట్టుపక్కలే ఉందనిపిస్తుంది. మరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఇక్కడే ఉందంటే లొకేషన్ ట్రేస్ చేయడం ఈజీ. రంజిత్కి చెప్పి లొకేషన్ కనుక్కోమంటాను. అమ్మ జగన్మాత, నా ఫోన్ ఎత్తుకెళ్ళిన వాడు నా కంటికి కనపడేలా చేయమ్మా. ఆ ఆధారాలు నా చేతికొచ్చేలా చూడు. హలో రంజిత్, నువ్వు చెప్పిన ఏరియాకే వచ్చాను రంజిత్. ఇప్పుడే స్విచ్ ఆఫ్ ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ నెంబర్ ఏ లొకేషన్లో ఉందో చూస్తాను. సరే, త్వరగా చేయి. హలో రంజిత్, చెప్పరా. నువ్వున్న ఏరియాలోనే, ఆ సరౌండింగ్స్లోనే ఫోన్ సిగ్నల్ చూపిస్తుంది. ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండడం లేదు, మూవ్ అవుతుంది. సరేరా. సరేరా. అమ్మయ్యా, జ్యోతి ఫోన్ ఇప్పుడు రింగ్ అవుతోంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఇదేంటి, జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? జ్యోతి ఏ ప్రమాదంలో ఉందో ఏంటో. జ్యోతి కనిపించట్లేదు. అమ్మేమో ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఎలా? చెప్పమ్మా. ఇంకా చెప్పడాలు అడగడాలు ఏమీ లేవు. నువ్వు కరెక్ట్గా 15 మినిట్స్లో ఫామ్ హౌస్లో ఉండాలి. శ్రావ్యతో కలిసి పూజలో కూర్చోవాలి. లేదంటే ఏం జరుగుతుందో నేను రిపీట్ చేయను. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పేది అమ్మా. ఇప్పుడే జ్యోతి ఫోన్ రింగ్ అయింది. తను కనిపిస్తుందని ఆశ పుట్టింది. కానీ వెంటనే ఫామ్ హౌస్కి వెళ్ళకపోతే అమ్మ ప్రాణం తీసుకుంటానని బెదిరిస్తుంది. జ్యోతి కోసం వెతకుండానే వెళ్ళిపోవాల్సి వస్తుంది. నా అదృష్టానికి, సంతోషానికి, బాధకి, దురదృష్టానికి మధ్య సమయం ఎంతో లేదు. ఇక దేవుడి మీదే భారం.